మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన తొలి చిత్రం సంఘర్షణ. 1983 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిగ్గజ నిర్మాత డి రామానాయుడు నిర్మించారు. కె మురళీమోహన్ రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో నళిని, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి, నూతన్ ప్రసాద్, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, శివకృష్ణ, అన్నపూర్ణ, నిర్మలమ్మ కీలక పాత్రల్లో కనిపించారు. కథ విషయానికి వస్తే చిరంజీవి దిలీప్ పాత్రలో నటించారు. అమెరికాలో చదువుకుని చాలా కాలం తర్వాత భారత్ కు తిరిగి వచ్చిన దిలీప్ కు ఫ్యాక్టరీని అప్పగించాలని తండ్రి భావిస్తాడు. అయితే తన తండ్రి ఫ్యాక్టరీని అడ్డు పెట్టుకుని స్మగ్లింగ్ వంటి చీకటి వ్యాపారాలు సాగిస్తున్నాడని దిలీప్ తెలుసుకుంటాడు. తండ్రి వ్యవహారాలతో విభేదించిన అతను వ్యాపార బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరిస్తాడు. ఆ తర్వాత అదే ఫ్యాక్టరీలో శ్రామికుడిగా చేరిన దిలీప్ కార్మికుల సమస్యలను అర్థం చేసుకుంటూ క్రమంగా యూనియన్ నాయకుడిగా ఎదుగుతాడు. చివరకు తన తండ్రి సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలకు, కార్మికులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడి తిరుగుబాటు చేస్తాడు. కుటుంబ బంధాలు, ప్రేమ, కార్మికుల సమస్యలు, తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణను మిళితం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలిచింది.